ఈ రోజుల్లో మనం పోలీస్ స్టేషన్‌లో ఏదైనా కంప్లెయింట్ ఇచ్చి, దాన్ని ఎఫ్ఐఆర్ చేయించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మనం కంప్లెయింట్ ఇచ్చినప్పటికీ వెంటనే ఎఫ్ఐఆర్ చేయకపోవటం, దానిలో జాప్యం చేయటం, కొంతమంది బాగా విసుక్కోవడం, లేతే అది సివిల్ నేచర్ అని చెప్పడం, లేకపోతే కొన్ని సందర్భాలలో కంప్లెయింట్‌ని గదిమి పంపియడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అది కంప్లెయింట్ ఏదైనా సరే కాగ్నిజబుల్ సెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఎఫ్ఐఆర్ చేయవలసిన అవసరం పోలీసులకు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి చట్టంలో చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన లోయర్ కోర్ట్‌కి వెళ్లి ప్రైవేట్ కంప్లెయింట్ వేసుకోవచ్చు. లేదా హైకోర్ట్‌కి వెళ్లి రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇంకా చట్టంలో చూసినట్లయితే మీకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ గాని, హెచ్‌ఆర్‌సీలో గాని ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. పోలీసులకు మేము కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు అనేసి హెచ్‌ఆర్‌సీలో ఒక కంప్లెయింట్ ఇస్తే మీకు ఇమ్మీడియేట్‌గా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కాకుండా మీకు ఇంకా లోకాయుక్త అని ఉంటుందండి. ప్రతి స్టేట్‌లో లోకాయుక్త ఉంటుంది. ఆ లోకాయుక్తలో ఒక రూ. 150 కోర్ట్ ఫీజు కట్టేసి, డైరెక్ట్‌గా ఒక తెల్ల పేపర్ పైన మీరు కంప్లెయింట్ రాసి, లోకాయుక్తలో మీరు సబ్మిట్ చేసినట్లయితే, విచారణ చేసి పోలీసుల మీద సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఖర్చు చేసి ఈ ప్రైవేట్ కంప్లెయింట్‌లో ఈ రిట్ పిటిషన్ వేసుకునే కన్నా, మీకు చాలా త్వరగా అండ్ చాలా సమర్థవంతంగా మీకు న్యాయం కావాలి అనుకుంటే, ఈ లోకాయుక్తలో పోలీసు వాళ్ళ పైన కంప్లెయింట్ ఇస్తే, వెంటనే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.